దేవుడు దేనిని బట్టి మనిషిని తీర్పు తీరుస్తాడు? దేవుని తీర్పుకు ప్రామాణికమంటూ ఏమైనా ఉన్నదా? ప్రతి వ్యక్తి వాని క్రియలను బట్టి తీర్పు తీర్చబడతాడనేది వాస్తవమా, లేక కేవలము భ్రమేనా? ఈ విషయాలను పరిశీలిద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా రోమాపత్రిక 2వ అధ్యాయము 1 నుండి 16 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలో దేవుడు ఒక తీర్పరిగా మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తున్నట్లుగా చూస్తాం. దేవునికి పక్షపాతం ఉండదు. ధర్మశాస్త్రంను విని దాని ప్రకారంగా సత్క్రియ చేయవానికి ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించి, దుష్క్రియ చేయవానిపై ఉగ్రతను కుమ్మరిస్తాడు. సత్యంను అనుసరించి దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుని అనుగ్రహము మారుమనసు పొందుమని మనలను ప్రేరేపిస్తుంది. అయితే హృదయ కాఠిన్యాన్ని బట్టి మనుషులు దేవుని ఉగ్రతను సమకూర్చుకొని నిత్యత్వానికి దూరమవుతున్నారు. దేవుని తీర్పు ఆయా కాలాల్లో మనస్సాక్షిని బట్టి, ధర్మశాస్త్రంను బట్టి, సువార్తను బట్టి ఉంటుందని పౌలు స్పష్టం చేస్తున్నాడు. దేవుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడని తెలుసుకుంటాం. కృపాకాలంలో జీవిస్తున్న మనం దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా ఆయన కృపను బట్టి బలవంతులమై ఉండాలని హెచ్చరించబడుచున్నాం. ఇక సందేశంలోనికి వెళ్దామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మనం రోమాపత్రిక 2వ అధ్యాయం 1 నుండి 16 వచనం వరకు పాఠం చెప్పుకోబోతున్నాము. సావధానంగా వినండి. తీర్పు తీర్చే మనుష్యుడా, నీవు ఎవడివైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదటివానికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయములో నీవే నేరస్తుడివని తీర్పు తీర్చుకుంటున్నావు. ఏలయనగా తీర్పు తీర్చే నీవు అట్టి కార్యములనే చేస్తున్నావు కావా? అట్టి కార్యములు చేసేవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేసేవారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుంటానని అనుకుంటావా? లేదా దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిస్తాడు. సత్క్రియను ఓపికగా చేస్తూ మహిమను, ఘనతను, అక్షయతను వెదికే వారికి నిత్య జీవమిస్తాడు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడే వారి మీదికి దేవుని ఉగ్రత, రౌద్రము వస్తాయి. దుష్కార్యము చేసే ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా శ్రమ, వేదన కలుగుతాయి. సత్క్రియ చేసే ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా మహిమ, ఘనత, సమాధానము కలుగుతాయి. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకుండానే నశిస్తారు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుతారు. ధర్మశాస్త్రమును వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడతారు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనా తమకు తామే ధర్మశాస్త్రమైనట్లుగా ఉన్నారు. అటివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిస్తూ ఉండగా వారి తలంపులు
ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతూ లేక తప్పు లేదని చెబుతూ ఉండగా ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్లు చూపుతున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించే దినమందు ఈలాగు జరుగుతుంది. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో దేవుడు ఒక తీర్పరిగా కనపడుతున్నాడు. స్వనీతిపరులను, మతాసక్తి గల భక్తిహీనులను ఆయన శిక్షిస్తాడు. నీతిమంతుడు ఎలా నీతిమంతుడవుతాడు? ప్రభువునందు విశ్వాసముంచిన పాపి రక్షించబడి నీతిమంతుడవుతాడు. నాకేమీ మారుమనస్సు అక్కరలేదు అని చెప్పేవారు నీతిమంతులు కారు. 2వ అధ్యాయంలో పౌలు ఇదే సత్యాన్ని విపులంగా చర్చిస్తున్నాడు. రోమా 1వ అధ్యాయంలో మానవుని నీతి రాహిత్యం చూపబడింది. 2వ అధ్యాయంలో స్వనీతిపరుల డంబాచారం పేర్కొనబడింది. ఈ అధ్యాయంలో పౌలు రక్షణను గురించి మాట్లాడడం లేదు, పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని తీర్పు ఏ ఆధారం మీద జరుగుతుందో పౌలు వివరిస్తున్నాడు. తీర్పును గురించి పౌలు అన్ని దృక్కోణాల నుండి చూచి మాట్లాడుతున్నాడు. గమనించండి, నిత్యజీవానికి సువార్త మాత్రమే మార్గము తెరుస్తుంది. దేవుని కుమారుని తిరస్కరించిన వారికి తీర్పు తప్పదు. కుమారుణ్ణి కలిగిన వాడే జీవము గలవాడు, కుమారుణ్ణి స్వీకరించనివాడు జీవము లేనివాడే. 1 యోహాను 5వ అధ్యాయం 12వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం అంటోంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు. అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి నిత్య జీవములోనికి దాటి ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి రక్షకునిగా అనుగ్రహించాడు. కుమారుడు తీర్పు తీర్చడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే కాని లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడాయనను లోకములోనికి పంపలేదు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. ప్రియ శ్రోతలు, నాడు నేడు క్రీస్తు లేనివారు నశించిన వారే. నీకు మతభక్తి, మతాసక్తి ఉండవచ్చు, సమాజంలో మంచివాడివని పేరు గడించి ఉండవచ్చు, గాని క్రీస్తు లేకపోతే నీవు నశించిన వాడవే. దేవుని ఎదుట నీవు నిరుత్తరుడవు. యూదుడు గాని గ్రీసు దేశస్థుడు గాని ఏ భేదము లేదు. క్రీస్తుకు బయట ఉన్నవారు నిత్యనాశనానికి చెందినవారే. ఎవరూ ఇతరులకు తీర్పు తీర్చడానికి ఆస్కారం లేదు. అందరికీ తీర్పరి దేవుడే. ప్రతి ఒక్కడూ రక్షించబడాలి అన్నప్పుడు రక్షణను తిరస్కరించినవాడు తనకు తానే తీర్పు తీర్చుకుంటున్నాడు. దేవునికి హేయమైనవి మానవుడు చేస్తే దేవుని తీర్పు అతనిపై నిలిచి ఉంటుంది. ఎవరు పరలోకానికి వెళతారు, ఎవరు నరకములో పడిపోతారు అని తీర్పు తీర్చవలసింది నీవు కాదు, నేను కాదు, అది దేవుని తీర్పు. సంఘాలు, సంస్థలు తమ స్వంత ప్రవర్తన నియమావళిని బట్టి తీర్పు తీరుస్తాయి. కాని దేవుని వాక్యమే దేవుని తీర్పునకు ప్రమాణం. దేవుని స్థానంలో కూర్చొని ఒకడు ఇంకొకడికి తీర్పు తీర్చడం తప్పు, నేరం. దేవుని తీర్పు నిష్పాక్షికమైనది. సువార్త సత్యం అధికారపూర్వకమైనది. అది తీర్పు తీరుస్తుంది. దేవుని వాక్యం ఆహారం వంటిది. తినడానికి తీయగానే ఉంటుంది. తిన్న తరువాత కడుపులో జీర్ణం కాకపోతే చేదుగా మారుతుంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం, యోహానుతో దూత అన్నాడు, అది నీ నోటికి తేనె వలె మధురంగా ఉంటుంది, నీ కడుపునకు అది చేదవుతుంది. కొందరు బైబిలు చదువుతారు, వింటారు, గాని అందలి సత్యాన్ని జీవితానికి అన్వయించుకోలేకపోతున్నారు. రోమా 2వ అధ్యాయంలో
పౌలు రక్షణను గురించి కాదు, తీర్పును గురించే మాట్లాడుతున్నాడు. క్రీస్తుకు బయట దేవుని తీర్పు ఉన్నది. దేవుని తీర్పును ఎవరూ తప్పించుకోలేరు. దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినం వస్తుంది. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను నియమించిన మనుష్యుని చేత, అనగా యేసుక్రీస్తు చేత నీతిని అనుసరించి తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్మటానికి అందరికీ ఆధారము కలుగచేసి ఉన్నాడు. పౌలు తీర్పును గురించి మాట్లాడినప్పుడు ఫేలిక్సు భయపడి గజగజ వణికాడు. దేవుని తీర్పు త్రాసులో ఏమాత్రమూ దాళా ఉండదు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. మెనే మెనే టెకెల్ ఉపార్సీన్. దేవుని తీర్పును ఎవరూ తప్పించుకోలేరు. దేవుని అనుగ్రహం నిన్ను మారు మనసుకు ప్రేరేపించాలి. దేవుడు నిన్ను మారు మనసుకు ఆహ్వానించడం కాదు, ఆజ్ఞాపిస్తున్నాడు. కాఠిన్యము వల్ల మారు మనస్సు పొందలేకపోతున్నావు. దేవుని దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నావు. లోకంలో మనుషులు తమ నేరాలను కప్పిపుచ్చుకుంటారు. న్యాయాధిపతులకు చిక్కకుండా పారిపోయి దాక్కుంటారు. న్యాయశాస్త్రాన్ని తమకు అనుకూలంగా వివరించే న్యాయవాదులను పెట్టుకుంటారు. కాని దేవుని ఎదుట ఇవేమీ పనిచేయవు, తప్పించుకోలేవు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అంటోంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుంటావు? 73వ కీర్తనలో ఆసాపు అన్నాడు, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించే వారిని బట్టి నేను మత్సరపడ్డాను. వారు పుష్టిగా ఉన్నారు. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉంది. ప్రియ సోదరీ సోదరులారా, గమనించండి, వారందరూ దేవుని తీర్పు కిందనే ఉన్నారు. తిని తాగి సుఖిద్దాము అంటూ వారు బతుకుతారు, చివరికి తీర్పులోకి వస్తారు. మనకు రక్షకుడు కావాలి. దేవుని అనుగ్రహము నిన్ను మారు మనస్సుకు నడిపించాలి. అవిశ్వాసి తనకు తానే దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నాడు. ప్రస్తుతము దేవుడు నిన్నేమీ అనడం లేదు, నిన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. నీకు అన్నీ ఉన్నాయి, అన్ని సుఖాలు అనుభవిస్తున్నావు. నీకు మారు మనస్సు కలుగకపోతే రేపు తీర్పును తప్పించుకోలేవు. దేవుడు ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిస్తాడు. నీకు బహుమానమో శిక్షో ఏదో ఒకటి వచ్చి తీరుతుంది. దేవుని వెలుగులో మానవుడు చేసేదంతా తేటగా కనపడుతుంది. కొర్నేలి దాన ధర్మాలు చేశాడు, గాని అతడు సువార్త లేకుండా రక్షించబడలేడు. మానవుని జీవిత శైలిని బట్టి కాదు తీర్పు జరిగేది. జీవగ్రంథములో పేరుంటే ఆ పేరు తీర్పు గ్రంథంలో ఉండదు. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణ
ప్రకటన 20వ అధ్యాయం 12వ వచనం, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనమునెదుట నిలువబడి ఉండడము చూచాను. అప్పుడు గ్రంథములు విప్పబడ్డాయి, మరియు జీవగ్రంథమనే వేరొక గ్రంథము విప్పబడింది. ఆ గ్రంథములయందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడ్డాడు. క్రీస్తును నీ రక్షకుడుగా అంగీకరించి ఉంటే నీ పేరు జీవగ్రంథములోకి ఎక్కుతుంది. అప్పుడు నీకు ఏ శిక్షావిధి ఉండదు. నిత్య జీవము నీ కృషి వల్ల నీకు లభించదు. క్రీస్తును అంగీకరించే వారికి బహుమానమే నిత్య జీవం. దేవునికి పక్షపాతం లేదు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం, నీ దేవుడైన యెహోవా పరమదేవుడు పరమప్రభువు అయి ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఈ సత్యమే పేతురుకు కొర్నేలి ఇంట్లో స్ఫురించింది. అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవునికి గారాబు బిడ్డలంటూ ఎవరూ ఉండరు. ఆయన ఎదుట నరులందరూ ఒక్కటే. న్యాయానికి మనుష్యులలో ఏ భేదము కనపడదు. నీకు రక్షకుడున్నాడా లేదా, అది అసలు ప్రశ్న. ధర్మశాస్త్రం వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులని ఎంచబడతారు. పాపులైన వారే నశిస్తారు. తమకున్న వెలుగు కొలది ప్రజలు శిక్షించబడతారు. అది రక్ష కాదు, శిక్ష. ధర్మశాస్త్రం విన్నంత మాత్రాన రక్షణ రాదు. యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్ల రక్షణ. తీర్పరి దేవుడే. మానవుని మనస్సాక్షిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. వారికి ఉన్న వెలుగును వారు వినియోగించుకుంటే రక్షించబడతారు. ధర్మశాస్త్రం లేని వారికి వారి మనస్సాక్షే తీర్పునకు ఆధారం. ఒక రోజు రాబోతోంది. ఆ రోజున మనుష్యుల రహస్యాలను ఆయన విమర్శిస్తాడు. ఆ రోజున అనేకుల రహస్యాలు బయటపడతాయి. ధర్మశాస్త్ర సారము ప్రతి మనిషి మనస్సాక్షిలోనే ఉంది. అదే తీర్పు చెబుతుంది. ధర్మశాస్త్రము లేనివారు కూడా తమకు తామే ధర్మశాస్త్రమైనట్లుగా ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుండి 28వ వచనం వరకు, ఎన్నడూ వ్యభిచారక్రియ చేయని వారిని కూడా మానసిక వ్యభిచారులని, అసలు వ్యభిచారుల కంటే మరీ శిక్షార్హులని చెబుతుంది. వ్యభిచారము చేయవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచే ప్రతి ఒక్కడూ తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడవుతున్నాడు. మానవుల హృదయ రహస్య పాపాలకు తీర్పు ఉంది, శిక్ష ఉంది. ప్రతి మనిషి ప్రభువు ఎదుట సాష్టాంగపడి రక్షించబడాల్సిందే, గత్యంతరం లేదు. యూదుల మతం దేవుడిచ్చిందే అయినా మతస్థులకు కూడా యేసు తీర్పరి. గనుక జాగ్రత్త. దేవుని బిడ్డలారా, వింటున్నారా? దేవుని తీర్పు వాస్తవం మీద ఆధారపడి ఉంటుంది. దేవుని అనుగ్రహము నిన్ను మారు మనసుకు నడిపించాలి గదా. నిత్య జీవం ప్రసాదించిన దేవుడు తీర్పరి. ఆయన తీర్పు కిందనే అందరము ఉన్నాము. దేవుని సత్యమును అడ్డగించే వారికి కఠినమైన తీర్పు ఉంది. దేవుడు పక్షపాతి కాడు. దేవునికి స్తోత్రం. యూదులు అనుకున్నారు తమకు తీర్పు రాదు. అయితే వీరు ఇతరులకు తీర్పు తీర్చడం మొదలుపెట్టారు. దేవుడు అన్యులకు తీర్పు తీరుస్తాడు గాని మాకు కాదు అనుకున్నారు యూదులు. కానీ రోమాపత్రిక 2వ అధ్యాయం వారి వైఖరిని బలంగా ఖండిస్తోంది. యూదుడా,
అన్యుడు ఎంత పాపో నీవు అంత పాపివే. యూదుడు అన్యుడికి తీర్పు తీరిస్తే అది తన మీదికే వస్తుంది. వారు యూదులు అని చెప్పి వారిని శిక్షించకుండా దేవుడు మానేయడు. లోకములోని జాతులన్నిటికంటే ఇశ్రాయేలును దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు అని వారి నమ్మకం. ఇశ్రాయేలీయులను దేవుడు నరకంలో పడనీయడు. యూదుడు ఎంత చెడ్డవాడైనా పరలోకం అతనిదే. అబ్రహాము ఈ విషయంలో మాకు హామీ అనుకుంటాడు ప్రతి యూదుడు. అది వారి జాతీయ అతిశయం. కాని పౌలు దీనిని ఖండిస్తున్నాడు. యూదేతరులు దేవునికి శత్రువులు అని వారి భావన. తాము అబ్రహాము సంతతి కాబట్టి అబ్రహామును బట్టి వారికి దేవుని అనుగ్రహం ఉంది, అదే వారి ప్రత్యేకత అనుకుంటారు. అదే వారి ధీమా. పౌలు అంటున్నాడు, మీరు దేవుని కనికరంతో బేరమాడుతున్నారు, ఇది తప్పు. 4వ వచనంలో ఈ విషయంలో గద్దింపు వ్యక్తం చేయబడింది. దేవుని అనుగ్రహాన్ని, దేవుని సహనాన్ని, దీర్ఘశాంతాన్ని నీవు తృణీకరిస్తున్నావు. దేవుని అనుగ్రహం మారు మనస్సు పొందటానికి నిన్ను ప్రేరేపించటం లేదా? నీవు మారు మనస్సు పొందకపోతే దేవుని కనికరాన్ని నీవు తృణీకరించినట్లే. ఇక్కడ 3 మాటలున్నాయి. 1 అనుగ్రహైశ్వర్యం, 2 సహనం, 3 దీర్ఘశాంతం. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన మాటలు. అనుగ్రహైశ్వర్యము పాపిష్టి అయిన స్త్రీని మారు మనస్సుకు నడిపించింది. ఆమె జీవితం పరివర్తన చెందింది. దేవునికి పక్షపాతం లేదు, పగ తీర్చుకునే మనస్సు లేదు. అందుకే ఆయన శాంతం సుదీర్ఘమైనది. ఆయన శిక్షించగలడు, కాని శిక్షించడు. ఆయన దీర్ఘశాంతం అలాంటిది, శిక్షించలేడు. దేవుని దీర్ఘశాంతాన్ని బట్టే మానవుడింకా సజీవంగా ఉన్నాడు. మానవునికి అహంకారము, ధీమా ఉండడానికి ఆస్కారం లేదు. యూద ప్రజలారా, దేవుని తీర్పు మీ మీదికేమీ రాదులే అనుకుంటున్నారా? అది అనివార్యం. దేవుని దీర్ఘశాంతం మీరు ఇంకా పాపం చేయటానికి అనుమతి అనుకోకండి. దేవుడు నిన్ను క్షమించాడంటే ఆ పాపము నీవు మళ్ళీ ఎన్నడూ చెయ్యకూడదు. ఇదే నిజమైన పశ్చాత్తాపం. దేవుని క్షమాపణ ప్రేమపూర్వకమైనది గనుక అలాంటి పాపం మళ్ళీ ఎన్నడూ చెయ్యకూడదు. దేవుని ప్రేమను, క్షమాపణను అడ్డం పెట్టాలని ఇంకా పాపం చేయడానికి పూనుకునే వారికి శ్రమ. వారికి శిక్ష రాక తప్పదు. దేవుని వ్యవస్థలో ఏ జాతి దేవునికి గారాబు జాతి కాదు. దేవుడు మనకిచ్చిన ఔన్నత్యం ఇతరులను దేవుని వైపునకు మరల్చడానికి ఉపకరించాలి. విశ్వాసము, క్రియలు 2 శాఖలు కావు. విశ్వాసము, క్రియలు విడదీయరానివి. విశ్వాసము పనిచెయ్యాలి, లేకపోతే అది మృత విశ్వాసమే. మన క్రియలు విశ్వాస సహితమైతే దేవుని దీవెనలు సమృద్ధిగా లభిస్తాయి. పనిచేసే విశ్వాసమే ప్రభువు యొక్క మెప్పును పొందుతుంది. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఈ పత్రిక పౌలు చెబుతుంటే తెర్తియు రాశాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 22వ వచనం, 14, 15 వచనాలు ప్రత్యేకంగా చదవాలి. యూదునికి ధర్మశాస్త్రం ఉండడం గొప్ప ఆధిక్యత. దేవుని తీర్పునకు ఆధారమేమిటి? నీవు ఎంత తెలుసుకున్నావో ఆ పరిధిలోనే దేవుని తీర్పు ఉంటుంది. క్రైస్తవ సందేశం వినకుండానే లేక వినే అవకాశం లేకుండానే చనిపోయిన వారి సంగతేమిటి? వారికి మనస్సాక్షిలో ఉన్న వెలుగు మేరకు నమ్ముతున్నారా లేదా అనే ప్రాతిపదిక మీద వారికి రక్షణ ఉంటుంది. రాయబడిన ధర్మశాస్త్రం లేని వారి హృదయాలపై ధర్మశాస్త్రం పరోక్షంగా రాసి ఉంది. ధర్మశాస్త్రం లేనివాడు తనకు తానే ధర్మశాస్త్రమైనట్లే ఉన్నాడు. యూద జాతికి దేవుడు ధర్మశాస్త్రమిచ్చాడు గాని అన్యుడికి దేవుడు మనస్సాక్షినిచ్చాడు. మానవునికి ఎంత తెలుసో దాన్ని బట్టి తీర్పు. మనస్సాక్షి హృదయము
తలంపులు ఇవన్నీ కలిసి ధర్మశాస్త్ర సారం. విమర్శ దినమందు మానవుడు దాచిపెట్టుకున్న రహస్యములన్నీ బట్టబయలవుతాయి. ప్రియ సోదరుడా, సోదరి, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? నీవు క్రీస్తునందు ఉన్నట్లు అనుభూతి నీకు ఉందా? క్రీస్తునందు శిక్షావిధి లేదు. క్రీస్తునందున్న వారికి నిత్య క్షేమం, నిత్య శాంతి. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, యెహోవా తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ ఆదరణ మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. రోమా 2వ అధ్యాయంలో దేవుడు ఏ విధంగా మనకు కనబడుతున్నాడు? రోమా 2వ అధ్యాయంలో దేవుడు మనకు ఏ విధంగా కనబడుతున్నాడు? 1 ఒక తీర్పరిగా, 2 ఒక రాజుగా, 3 ఒక సృష్టికర్తగా. ప్రియులారా, ఇంతవరకు మనము రోమా పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 16 వరకు ధ్యానించుకున్నాం. ఈ భాగంలో దేవునికి పక్షపాతం ఉండదని, సత్యంను అనుసరించి దేవుడు తీర్పు తీరుస్తాడని గ్రహించాం. దేవుడు స్వనీతిపరులను, మతాసక్తి గలవారిని, భక్తిహీనులను శిక్షిస్తాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచిన పాపి మాత్రమే మారు మనసు పొందడం ద్వారా రక్షించబడి నీతిమంతుడు అవుతాడు. దేవుని తీర్పు ఏ ఆధారం మీద జరుగుతుందో తెలుసుకున్నాం. నిత్య జీవానికి సువార్త మాత్రమే మార్గము తెరుస్తుంది. యేసును తిరస్కరించిన వారికి తీర్పు తప్పకుండా వస్తుంది. మతభక్తి, మతాసక్తి, మంచి పేరు ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ క్రీస్తు లేనివారు నశిస్తారు. ఏ భేదం లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. అందరికీ తీర్పు దేవుడే. క్రీస్తుకు బయట ఉన్నవారు నిత్య నాశనానికి చెందినవారే. దేవుని వాక్యమే దేవుని తీర్పుకు ప్రమాణం. కాబట్టి ఏ మనుషునికి ఇతరులకు తీర్పు తీర్చే హక్కు లేదు. దేవుని తీర్పు ఎవరు తప్పించుకోలేరు. దేవుని న్యాయమైన తీర్పు బయలుపడే దినం వస్తుంది. దేవుని అనుగ్రహం నిన్ను మారు మనసుకు ప్రేరేపిస్తుంది. అయితే హృదయ కాఠిన్యం వల్ల నేడు అనేక మంది మారు మనసు పొందలేకపోతున్నారు. దేవుని దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నారు. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేడు అనేక మంది దేవుని తీర్పు క్రిందనే ఉంటున్నారు. వారందరూ తమకు ఇష్టం వచ్చిన రీతిలో బ్రతుకుతున్నారు. వారందరూ తీర్పులోకి వస్తారు. మారు మనసు పొందకపోతే ఎవ్వరు కూడా దేవుని తీర్పు తప్పించుకోలేరు. ప్రతివానికి దేవుడు వాని క్రియల చొప్పున ప్రతిఫలమిస్తాడు. సువార్త లేకుండా రక్షించబడలేరు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరి పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడకపోతే అట్టివారు అగ్నిగుండంలో పడవేయబడతారు. క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారి పేర్లు మాత్రమే జీవగ్రంథమందు వ్రాయబడతాయి. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.